హాయ్ ఫ్రెండ్స్, ఎట్టున్నారు? మేమేం బాగున్నాం, మీరు బాగుంటారు. ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు ఉప్పు మిరపకాయలు ఆరబాద్దామని వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, నిన్న వీడియో తీసేవాళ్ళు లేరు, అందుకని నేనే వేసేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు మిరపకాయలు తెచ్చిన ఎండాకాలం కదా, ఒకటి వడియాలు ఉప్పు మిరపకాయలు అన్నీ పెట్టుకోవాలి మనం బాగా దగ్గరికి తీసుకుని. చూడండి, మజ్జిగలో ఊరేసా, మజ్జిగ ఉప్పులో ఈ 2-3 రోజులకి ఈ మజ్జిగన్నీ అయిపోతాయి. ఎండబెట్టి ఈ మజ్జిగలో పోయాలి మనం. చూడండి ఫ్రెండ్స్, దాన్ని ఇట్లా పోసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఉప్పు మిరపకాయలు తయారు చేశాను నేను. ఇట్లా చేసుకొని బాగా ఈ మజ్జిగ అయిపోయే వరకు ఎండబెట్టి ఈ మజ్జిగలో వేయాలి. సాయంత్రానికి అంటే 2-3 రోజులకి ఈ మజ్జిగన్నీ అయిపోతాయి. అప్పుడు ఉప్పు మిరపకాయలు ఇంకొక రోజు ఎండబెట్టుకొని బాగా ఒక డబ్బాకి ఎత్తుకుంటే మనకు సంవత్సరం రోజులు వచ్చినట్టు వస్తాయి. 2 కిలోలు ఫ్రెండ్స్, మార్కెట్కి వెళ్ళాము. 10 అన్నారు, కిలో 10, 2 కిలోలు తెచ్చారు. 2 కిలోలు తెచ్చి నిన్నంతా ఈ శుద్ధంగా కడిగి ఆరబోసి అటు మజ్జిగ జిలికి పోసా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకా ఉన్నాను ఫ్రెండ్స్, ఈ మజ్జిగన్ని ఎత్తి పెట్టుకోవాలి, పారవేయకూడదు. ఈ మజ్జిగ ఎత్తి పెట్టుకోవాలి. ఈ 2 రోజులు వీటిల్లో పొలవాల పెట్టేసుకుంటాం. ఇప్పుడు గెంటిగడ్డలు బండి వచ్చింది, పొద్దున్నే గెంటిగడ్డలు బండి వచ్చింది. గెంటిగడ్డలు తీసుకున్నాము. ఏర్లు చెట్లు ఉండే వాళ్ళ కాడ అడిగి తీసుకున్నాం. ఇది గుర్తా రండి ఫ్రెండ్స్, చూస్తారు. గెంటిగడ్డల ఏర్ని బాగా ఇట్లా పెట్టుకోవాలంట. పెట్టుకుంటే ఇంకొకటి కూడా వేసుకున్నా, అది కూడా బతికిపోయింది. ఇది మళ్ళీ ఈరోజు తీసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వేసుకుంటే గెంటిగడ్డలు వస్తాయి ఫ్రెండ్స్. మనకి అవన్నీ ట్రై చేయాలి కదా మనం. గెంటిగడ్డ చెట్లు ట్రై చేస్తే మనం నేర్చుకోవాలి కదా, ఎట్లా వేయాలి ఏంటి అని. ఆ బండి ఆయనే చెప్పాడు. మొన్న వీడియో తీద్దామంటే పాపోళ్ళు లేరు, వీళ్ళు తీయలేదు ఫ్రెండ్స్. అట్టే గుచ్చేసా, బతికిపోయాయి. అయితే ఆ గెంటిగడ్డలు బతికిపోయి ఇప్పుడు మళ్ళీ ఈరోజు వచ్చింది బండి. తీసుకొని మళ్ళీ అడిగాం, ఇచ్చాడు ఆ బండి ఆయన. మంచి ఆయనే, తలవాక ఏరు ఇచ్చాడు అందరికి, ఆడవాళ్ళకి. ఆ ఏరు కూడా వేసేసా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తానంటే రండి ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్, ఎండ ఎక్కువ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ ట్రబ్బు తీసుకున్నాను నిన్న. కొనలేదు ఫ్రెండ్స్, పాత చీరలు అన్నీ ఇచ్చేసాను. 5 కాటన్ చీరలు ఇచ్చేసా, ఒక ట్రబ్బు ఇచ్చాడు. దీనికి ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ టెంకాయ చెట్టుకి ఇది సాలటం వల్ల నీళ్లు పోస్తుంటే తక్కువ అయిపోయింది నీళ్ళు, అందుకని దాంట్లో పెట్టేస్తా. ఇది తీసేసి దాంట్లో పెట్టేస్తా. దీంట్లో ఇంకో టెంకాయ చెట్టు వేసుకుంటా. ఈ ఎండాకాలం అంతా ఇక్కడే పెడతా, మిద్ది పైన. మాకు చల్లగా ఉంటుంది. వానలు వచ్చే లోపలికి తీసుకెళ్ళి కింద పెట్టేస్తా ఇంటికాడ. అప్పుడు పెద్దదైనా ఇబ్బందులే. ఈ ఎండాకాలం అంతా ఏడే ఉంటుంది, మాకు చల్లదనం ఇస్తుంది. చూడండి, అరటిపొడి తొక్కులు అన్నీ వేసి దీనికి పెట్టుకోకుండా దీంట్లో కొంచెం మట్టి వేసేసి ఇప్పుడు చెట్టు పెట్టేస్తుంది దీంట్లో. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇట్లా చేసుకోవాలా. ఏంటంటే ఇది సరిపోవటంలో ఫ్రెండ్స్, నీళ్ళు పోయాలంటే సాల్తాయి. సాలి దాంట్లో వెంతుకు ఒక రూపాయి దాంట్లో పెడితే బాగుంటుందని తీస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా చేసుకోవాలా. ఒకే కుండీలో పెట్టి దానికి నీళ్ళు సాలటం వల్ల, పాపం ఎండాకాలం కదా, సరిపోయేటట్టు ఇవ్వాలి కదా మనం నీళ్ళు అయ్యి. అందువల్ల ఇట్లా చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ఉంటే మార్చుకోవచ్చు. వేరే చెట్లు అయితే మారవాలి, టెంకాయ చెట్టు కదా బతికిపోద్ది, మార్చుకోవచ్చు. ఎండాకాలం కదా, నీళ్ళు చూడు ఇంత మట్టి వచ్చేసింది. అందువల్ల నీళ్ళు పోవటం వల్ల, మింగటం వల్ల అసలు మనం పోసిన నీళ్ళన్నీ కింద పోతున్నాయి. అందుకు ఫ్రెండ్స్, చూడు లాగేస్తున్నా. లాగేసి చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో. పాపం సాలటంలా నీళ్ళు దాంట్లో పోస్తే నీళ్ళు సాలటంలా, అందుకని నేను కుండి నిన్న చీరలన్నీ వేసేసి ఫ్రెండ్స్ తీసుకున్నా కుండి. చూడండి
ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి. ఈ ఎండకంతా వేడే పెట్టేస్తా ఫ్రెండ్స్. వానాకాలం వచ్చేళ్ళకి తీసుకెళ్ళిపోతా కిందకి పట్టించేస్తా. మా పిల్లకాయలను పిలిచి పట్టించేస్తా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అమ్మని చూడండి ఇట్లా. ఇప్పుడు ఇదైతే పెద్దది 100 రూపాయల ట్రబ్బు సరిపోద్ది. ఇప్పుడు మట్టి పోసేస్తా ఫ్రెండ్స్ దానికి. చూడండి ఎంత పోసేస్తా. ఇట్లా చేసుకోవాలి. చెట్టు ఎదిగేకుండా మనం వేరే కుండీ పెట్టుకోవాలి. పెట్టుకుంటే అప్పుడు మనం నీళ్ళు పోసేవి కూడా దానికి పోతాయి. లేకపోతే పోవు. ఈ నెల నీళ్ళంతా కుండీ కాళ్ళ నీళ్ళు పోసినట్టు వెళ్ళిపోతున్నాయి, కింద పడిపోతున్నాయి. ఇంకా దానికి ఏముంటాయి మనం పోసేది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అయిపోవచ్చింది. కొంచెమే పోస్తా, ఎక్కువ పోయిన మళ్ళీ ఈ పొళ్ళు తొక్కులు అవన్నీ వేసేస్తా. అందుకని కొంచెమే పోస్తా మట్టి. ఎక్కువ పోయిన బాగా ఏరు పెట్టేసింది ఫ్రెండ్స్. ఇదే ఈ మధ్య వేసా, బాగా ఏరు పెట్టుకొని వచ్చేసింది. చాలు ఇదంతా పొళ్ళు తొక్కులు వేసేసి పెట్టేస్తా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా నేను చేసే వీడియోలు. అందరు చూడండి, అందరు చూస్తున్నారు. నాకు మళ్ళీ కామెంట్ రూపంలో చెప్తున్నారు, నన్ను కూడా అడుగుతున్నారు బాగా చేస్తున్నారు మీరు అని. మా వాళ్ళంతా, మా వాళ్ళు బయట వాళ్ళు ఓపెన్ వాళ్ళు అడుగుతున్నారు. మా వీడియోలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, నేను చేసే విధానం ఎలా ఉంది మీరు చూసి అందరూ మా ఛానల్ని ఓకే చేయాలి మీరు. ఇంకేం ఫ్రెండ్స్, నేను చేసే విధానం ఎలా ఉంది మీకు నచ్చుతుంది కదా. మీరు నచ్చుతుందంటే ఓకే, నేను మా ఛానల్ని ఇంప్రూవ్ చేయండి. అందరూ ఉంటారు ఫ్రెండ్స్. బాయ్. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటాను.